మా డైరెక్టర్ అయినటువంటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. మరి అదేవిధంగా అధికారులు వాళ్ళు సభ్యులకు ఒక అనుమానం కలుగుతుంది. ఈ చట్టం అంటే ఆమోదం జరిగినట్టు అవుతుంది కదా, ఆ అనుమానాలు నివృత్తి చేసినాక చర్చించిన తర్వాత ఆమోదిస్తే బాగుంటుంది. కాబట్టి దాని విషయంలో సభ్యులకు అవకాశం కల్పించి చర్చించి తర్వాత ఆమోదంకు చట్టం బాగుంటుంది అనేది సభ్యులందరూ కోరుతున్నాం. ఓకే, సభ్యుల కోరిక మేరకు ఈ బోర్డు దాని మీద చర్చించండి. చాలా కష్టపడుతుంది. దీని మీద ప్రభుత్వం వారు ఏదైనా చర్య తీసుకున్నారని మీరు అడుగులు అంటున్నారు, అవి అయితలేదు. మనం చూడడం మాత్రం మనకు సాధ్యం కాదు. ఇది ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వ స్థలం ఎక్కడైనా మనకు 5 ఎకరాలు చూపించాలి. ఆ స్టోర్ మనకు మళ్ళీ అనుకూలమైన ప్లేస్ లో నిర్మాణం జరగాలి. ఇది మా విన్నపం. అదేవిధంగా మీరు హెల్పర్స్ ప్రమోషన్స్ అన్నారు. హెల్పర్ ప్రమోషన్స్ ఇవ్వాల్సిందే, కానీ అది మీ పరిధి దాటకుండా, మీ అధికారుల పరిధి దాటకుండా అది సక్రమంగా జరగాలని చూస్తున్నాము. నిజంగా చేస్తూ 53 సంవత్సరాలు తెలంగాణ విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి చేస్తూ ముందంజలో ఉందని చెప్పుకుంటున్నాము. చేస్తూ ముందంజలో ఉండడానికి ఏమేమి కావాలో అవి మీరు నాకు అందిస్తారు. అదేవిధంగా ఎక్విప్మెంట్ అన్నారు, దానికి కూడా చాలా ఖర్చు పెట్టారు. మరి అది ఏ విధంగా ఎంత అవసరమో అంత చెప్పలేదు. మరి అది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఇంకా స్టేషన్ కూడా చాలానే ఖర్చు పెట్టారు. స్టేషన్ విషయంలో కూడా మీరు మాకు ఆలోచించాలి. మరి ఖర్చు విషయంలో కలర్స్ అన్నారు, కలర్స్ బిల్డింగ్ వేయాలా వద్దా, మరి చాలా వేల ఖర్చు అయింది కాబట్టి అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం దేనికైనా ఒక కాల పద్ధతి ఉంటుంది. ఒక కలర్స్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎప్పుడుకోసారి మనం ఎక్కువ చేసుకుంటాము. అదేవిధంగా దీనికి మనం చేస్తానంటే ఇప్పటికే ఖర్చుల్లో ఉన్నందుకు అదేవిధంగా కొంత సేవ్ చేసిన వాళ్ళు పెట్టాము. ఇది ఆలోచించాలని మనం చేస్తున్నాము. అలాగే అన్ని శాఖల కంటే మన చేసి ముందు ఉండాలని అంటున్నాము. కానీ అన్ని అవినీతి ఆరోపణలు ఎల్లవేళ మనం చేసిపోయినా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు లేకుండా చేసి ముందు ఉందని నమ్ముతున్నారని మేము ఇంట్లో నాయకత్వాన్ని డీసీ గారిని మన డైరెక్టర్లను అందరినీ కూడా అనుకున్నాము. నాకు ఎప్పుడు కూడా పేపర్లో చూడాలి, చేశానికి ముందంజలో ఉంటుంది అనేది మేము చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాము. దయచేసి మీరు ఏం చేస్తారో ఇప్పుడు 50 సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఒక టర్ముకు అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. కానీ మీరు 50 సంవత్సరాల నుంచి 470 మీటర్లు ఉంటే ఇప్పుడు 1 మీటర్లు అని చెప్పడం కాదు. ఒక టర్ముకు ఎంత డిఫరెన్స్ ఉందో చూపించాలి తప్ప అప్పటికి చూపెట్టడం కన్నా. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి జరిగింది, జరగలేదు కాదు. కానీ అది మీరు ఆ విధంగా చేయాలి. గ్రామ అభివృద్ధిలో కూడా కొంత ఇన్నోవేషన్ పెంచుతున్నారు, అది కూడా పెంచలేదు. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మా గుగల్మేర్ గ్రామానికి సబ్ స్టేషన్ వారిని కూడా ఇతర చోట్లకు మార్చాలని మనం చేస్తూ ఇట్టి అవకాశాన్ని నాకు కల్పించిన బాలకార్ గారికి మరి మన సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ బుక్ అనేది ఒక 100 రోజులు పంపించాలన్న మీరు నాకు ఎప్పుడైతే సర్క్యులర్ పంపిస్తున్నారో సర్క్యులర్తో పాటు బుక్ కూడా కంపల్సరీ పంపించాలి. ఇది పంపలేదు, మేము ప్రతిసారి బుక్ చేస్తున్నాం, మీరు ప్రతిసారి రాగానే బుక్ ఇస్తున్నాం. మేము ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రశ్నలు అడగాలి, ఎప్పుడైతే చేయాలి, మాకు కొంత అవగాహన కావాలంటే ఈ బుక్ మాకు ఎప్పుడైనా సర్క్యులర్తో పాటే ఈ బుక్ పంపించాలని మనం చేస్తున్నాము. సరే, నాకు ఇచ్చిన అవకాశానికి సూచనలు తీసుకొని అందులో రోజు మాత్రం ఇప్పుడు చెప్పగలుగుతుంది. మా ఎవరు చెప్తారు సమష్టి చెప్పండి. 50 గజాల దూరం నుండి కంటే సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళిన సెస్ స్టోర్
స్టోర్ వాళ్ళ పెట్టి 1000 రూపాయలు మనం ఒక నిమిషం వాళ్ళ పైన మాకు ఆ రాసు మనం పైకి రావాలని మనం చేస్తే దీన్ని చాలా నుంచి మనం వేరే గిరాకీ మనం కూడా వచ్చి ఎక్కడ ఎడుతున్నాయి బాగా నాటున్నాయి సమయంలో సందర్భండి మరి దాని బాధ్యత ఏం చేద్దాము మరియు అది ఇంకో 2వ విషయం 3 సంవత్సరాల క్రితం దీపావళి కరెంట్ ఆఫీసులో ఏ హాస్టల్ లేదు ఏ సంస్థ లేదు అగ్ని ప్రమాదం జరిగింది పటాల మరి దాని మీద పోలీసు కాంప్లైంట్ చేసేవాళ్ళు పోలీసు కాంప్లైంట్ అది జరిగింది కాంప్లైంట్ చేసినా అది పక్కకు పెట్టినా అప్పటి బాధ్యులు వాళ్ళని ఏం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నాకు నడుస్తున్నారంటే వాళ్ళని సస్పెండ్ చేయండి ఈ సెస్ ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు వైద్య జరిగిందో తెల్లారా మా ఇంటి మా పాలకులు మేమందరం వచ్చి మేము పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. అయ్యా ఎంక్వైరీ చేసి దీని మీద మాకు రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. దయచేసి పోయిన ఎస్పీని అడిగినా ఇప్పుడు ఎస్పీని అడుగుతున్నా మరి ఎందుకు ఇక్కలేమో నాకు తెలియదు. నేను అడిగి అలసిపోయి సంతగా కూర్చున్నా. మీరే దయచేసి చొరవ తీసుకొని ఒక 4-5 పోయి సిఐ గారిని అడిగి అయ్యా స్టోర్లో ఫైర్ అంటుకున్నది కాబట్టి మరి దాని మీద ఎవరైతే బాధ్యులైందో వాళ్ళు ఒకవేళ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా అయితే చిన్నోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు 100% వాళ్ళ పైన చర్య తీసుకుంటామని తెలియజేస్తారు. కానీ మీరే ఊళ్ళో ఏర్పడి పెద్ద మంత్రులుగా రిపేర్ నాకు నచ్చలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇస్తలేదు. అయ్యా మీరు ఎవరైతే 5 సత్యనారాయణ ఇది కొట్లాట కాదు. ఒక 5 అడిగేది ఒకటి చెప్పేది ఒకటి. నేను కూడా రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళని ఈ మనీ మేము అడిగాము ఇస్తలేదు. ఈ 26 నెలల నుంచి మేము అడుగుతున్న ఇస్తలేదు. ఒకవేళ మరొక మనం పోయి ఒక అడిగితే అప్పుడు ఇస్తలేమో అని దయచేసి తెలుసుకోవాలి. ప్రశ్నితులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఇస్తలేదు. అది ఇస్తలేదు. ఒకవేళ స్టోరు అన్యాయంగా తీసుకున్నారు. నేనే చెప్తున్నా అన్యాయంగా తీసుకున్నారు. మరి మీరు అప్పుడు స్పందించలేదు. ఇదండి మీకు స్పందించలేదు కాబట్టి రాము ఉన్నది కాబట్టి తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడే మీరు ఎవరన్నా సత్యనారాయణ తీర్మానం చేసిన కదా రేపు కొత్త వైపు చూద్దాం. 100% వచ్చి 100% వినండి. ఇస్తారా మనకి ఇవ్వాలి. లేని కదా 5 ఎకరాల మంచి స్థలము అందరికీ ఉపయోగపడేది 10 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి. లేని కదా మనం తీసుకుందాము. మనకి కావాలి. ఎవరిని అడగాలి? ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉంటారో ఫస్ట్ కలెక్టర్ని అడగాలి. అడిగిన తర్వాత మనం పోయి మన మార్కెట్ కు దగ్గర పోయి కూర్చోవాలి. ఓకే సర్వనా రైట్ కూర్చో. ఇక మార్కెట్ కూడా పొద్దున టైం నడుస్తుంది. అది కూడా అంటే జనరల్ పార్టీ గతంలో తీసుకున్నప్పటికీ మాట్లాడుకోవడం ఒక బాగా లేకపోతే ఎంపీ గారు మరి పాలక వర్గాలు నేను
మీ గతంలో తీసుకురావాలి. అయితే ఈ తీర్మానాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో వారిలో ముందుకెళ్ళిస్తామన్న అప్పుడు కూడా కానీ మళ్ళా చెప్పిన వాడి మళ్ళా సమావేశానికి పేదవాడిగా తెలియజేయాలంటారు. ఇక్కడ 11:30 స్టార్ట్ అయింది. 12:30 వరకు ఈ చైర్మన్ గారు, ఎంపీ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడారు. అంటే ఇక మాట్లాడి చెప్తుంది దాంట్లో ఒకసారి జరిపి తీర్మానం చేస్తూ ఉంటారు. మరి ఎంతవరకు సంబంధం పార్లమెంట్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఒక సమస్య తెలిసిన తర్వాతనే అది తిరిగి ఆమోదం ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని ఒకేసారి సపోర్ట్ కొట్టండి మేము ఎదుర్కొన్నాం. సరే రాకుండా తీర్మానం చేసి సభ్యులు అయిపోతుందన్న నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సరే గతంలో కూడా వ్యవసాయ మార్కెట్ విషయంలో గతంలో కూడా ఈ విషయం చర్చించడం జరిగింది. దాంట్లో కూడా ఇంతవరకు ఒక లెటర్ రాయలేదు. మీకు అందరికీ తీసుకుపోయి కుటుంబమన్నారు. తీర్మానం చేసింది ఏంటంటే మనం అందరం పోయి కలెక్టర్ దగ్గరను ధర్నాను అప్పుడు మనం అభిప్రాయం పెట్టినప్పటికీ సంవత్సరం గడిచింది. కానీ ఇంతవరకు మళ్ళా మనం మొదలైంది. కాబట్టి అంటే నేను అనేది మన యొక్క స్థలం, మన యొక్క సొసైటీ దాన్ని బలవంతంగా కొట్టుకొని పోయి చేసినందుకు మనం ఎలాంటి తీర్మానం చేసి పంపించడం అనేది ఒక మాసం ఇప్పుడే మాట్లాడుతున్నాము. మీరు దాన్ని రిపీట్ చేస్తే సంబంధం గారు దాన్ని రిపీట్ చేస్తే ఇంతకు ముందు కూడా రిపీట్ చేయలేదు. వేరే కంటిన్యూషన్ చేయండి. మాట్లాడకుండా వేరే మాట్లాడడం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అక్కడ దాని ముందు కూర్చోండి. మనం ఏ రకంగా చేసినా ఆ రకంగా నేను చేయండి. మన తర్వాత మన సభ్యుల తరఫున మనం అడుగుతాం. అట్లాగే ముఖ్యంగా వైరస్ విరుద్ధంగా నియామకాలు జరిగినాయి మీరే అంటున్నారు. నేను అనేది కాదు. అట్లాంటి ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడానికి నేను ముందు పెడుతున్నా. నేను చెప్పిన ఫస్ట్ మాట్లాడినా అక్కడే కచ్చేటి మాట్లాడండి. ఏమైతే కరెక్ట్ గా ఉన్నాయో అవి మాట్లాడండి. దానికి జవాబు తీసుకోండి, చేస్తాం. అక్రమంగా నియామకాలు జరిగినవి దాన్ని చర్చించడానికే మీ ముందు పెట్టినా. ఎందుకు పెట్టినా అంటే ఎవరైతే మీ జనరల్ బాడీలో పెట్టినో జనరల్ బాడీ తీర్మానం తీసుకున్న తర్వాత ఎంక్వైరీ కమిటీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి మనకు రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం 100% చర్యలు తీసుకోవాల్సిన ఆలోచనతో పెట్టాము. అది ఇప్పుడు 100 నారాయణ గారు అన్నారు. ఇచ్చేటోళ్ళకి ఇవ్వండి కానీ ఎక్కబట్ట తీయదు అని చెప్పాడు. ఎక్కబట్ట ఇచ్చేది కాబట్టి అది జరగకూడదు అనే ఉద్దేశంతో సరే ఇప్పటిదాకా జరిగిన వాటిని రివ్యూ చేస్తాం. ఇక ముందు జరగద్దనేదే మన ఉద్దేశం. కాబట్టి దాన్ని ముందు ఉంచడం నేనే చెప్పుడు కాదు. గతంలో జరిగినాయి. మేము వచ్చిన తర్వాత జరగలేదు. నేను అంతకుముందు ఉన్న తర్వాత జరగలేదు. ఎప్పుడు జరిగాయో అవన్నీ మీరు ఒకసారి వివరంగా చెప్తాడు దేవు గారు. అవన్నీ బిందులు కొత్త విషయం మాట్లాడతారు మీరు. సర్వే ద్వారా చేశారా, అందాలు చేశారా, ప్రతి మండలం ప్రతి గ్రామంలో తీసుకున్నారా, రిపోర్ట్ ప్రకారం తీసుకున్నారా, లేకపోతే ఏ మండలానికి ఏ గ్రామానికి ఎంత కేటాయించారనే విషయాన్ని కూడా మీరు తీసుకొచ్చినట్టుంటే ఆ డైరెక్టర్ ఎంత వచ్చింది చేసిందనే విషయం కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ప్రజల చేత అంటే విజయవాడలో చెప్పుకోబడినటువంటి వాళ్ళ గురించి ఏంటంటే ఒక గ్రామంలో మీటింగ్ పెడతామన్నారు. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా సమస్య లేని డైరెక్టర్ సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అప్పుడు పెట్టమని కూడా దీనిని మానేశారు. ఇంతవరకు కూడా పెట్టడం జరగలేదు. మరి ఇక్కడి నుంచైనా అది పెట్టినట్టే బాగుంటుందనేటువంటి మీ మా డైరెక్టర్ తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి వాళ్ళందరి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులు కూడా తెలియదు. ఊరు పోటీ ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ప్రాంతం ఏమున్నాయి, అక్కడ సమస్యలు ఏంటి, ఆ గ్రామానికి వచ్చేటంటే ఆ సమస్యలు మాట్లాడతాం. నువ్వు మాట్లాడే మీరు ఎంత మీరు రాత్రి 8 గంటలకు ఇస్తాం, రాత్రి 10 గంటలకు పెట్టుకుందాం.
మీరు చైర్మన్ గారు నేను నా మండలం నుంచి కాదు మొత్తం సిద్ధిగా మీరు ఎంత భయపట్టించినా నేను భయపడను. నాకు అవకాశం ఇచ్చినా నాకు చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చారు. సభద్రావు గారు దయచేసి మీరు మాట్లాడండి. కాదట్లేదు మీరు ఒక నిమిషం బ్రీఫ్ గా మీరు మాట్లాడండి. ముచ్చట్లు కరెక్ట్ మాట్లాడండి. ఎందుకంటే అందరూ కలిమాసం కాబట్టి అందరూ మన ప్రతినిధులే కాబట్టి అందరికి ఛాన్స్ రాదు. వాళ్ళంటూ ఊరికే మన మీరు మీరు మాట్లాడేదో క్లియర్ ముచ్చట్లు మాట్లాడి కూర్చోండి. ఎందుకంటే ఆలోచన ఇవ్వాలి, ప్రతి మండలానికి అవకాశం ఇవ్వాలి. దయచేసి నా మాటలో మీకు వినపిస్తున్నాను. నేను పోయి మొత్తం నాకు పంపించిన తీర్మానాల గురించి నిర్మాణం ఉంటాయి అంటే పార్లమెంట్ కానీ ఉన్నది మాట్లాడండి. నేను అనేది ఒంటిగా మాట్లాడితే నాకు ఎక్కువ మాట్లాడితే సమస్య చేసి విధంగా మాట్లాడుతున్నాను. ఏదైతే ట్రాన్స్ఫర్ కోర్టు ఇవన్నీ చేస్తామన్నారు, అది ఎక్కడెక్కడ గ్రామాలు అయినా కూడా దాన్ని తెలియజేస్తే బాగుంటుంది. చేస్తూ చైర్మన్ గారికి, డైరెక్టర్ అందరికీ, రబ్బారెడ్డి గారు టైం ఖరాబ్ చేయకు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారంతో ఒక్క రెండే విషయాలు మనకు ఏం లేదు. ఒకటే నిమిషం పడేస్తా. ముస్తాబాద్ మండలం ఆవులూరు గ్రామము. మా డైరెక్టర్ గారు కూడా ఇవాళ కూడా లూజ్ పూల్ ఇచ్చిండో అవి కూడా చేశాం. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అవుతుంది, అన్ని కొన్ని అందుతున్నాయి. ఆ లూజ్ పూల్లో ఇప్పుడు మీరు పాటించాం కాబట్టి ఎక్కడైతే మనం గతంలో కూడా చర్చించుకున్నాం. పొలాలలో ఎక్కడైతే ట్రాన్స్ఫరాలు ఉన్నాయో అవికి ఆ విలేజ్ కి సంబంధించిన ఆ రైతులు వాళ్ళు ఇంకొక దగ్గర రోడ్డుకు ల్యాండ్ చూసినట్లయితే డెఫినెట్ మారుతామని మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మారుతాం. ఈ 3 నెలల టైం ఉంది. ఈ ఇప్పుడున్న మే, జూన్, జూలై వర్షాలు పడే లోపల అట్లాంటి వాటిని ఫస్ట్ చేస్తాం. మిడిల్ పోల్ కూడా చేస్తాం. ఎక్కడైతే రస్టెడ్ పోల్స్ ఉన్నాయో ఈ 3-4 ఐటమ్లు అయితే ఫటాఫట్ చేసుకుంటాం. అటు డబ్బులు పట్టిన వారికి అదే కొత్త కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే రెండోది ఇంతకుముందు నేను చెప్పేదాకా మర్చిపోయిన దయచేసి అందరూ కూడా మనకు కరువు ఏర్పడ్డది. కరువు ఏర్పడితే ప్రతి ఒక్కరు బోర్లు వేసింది, కొత్త బోర్లు అందరు కొత్త బోర్లు వేసిండ్రు. మనకు ప్రభుత్వం ఇచ్చేది 5 HP సబ్సిడీ, కానీ దాన్ని 7 HP చేయమని మనమే అడుగుతున్నాం. 7.5 చేయమని మనం అడుగుతున్నాం. 7.5 HP వరకే మనకు పర్మిషన్ ఉంది. కానీ మొదటిసారి 1500, 1200, 1000 వరకు బోర్లు వేసారు. కొందరికి పడ్డాయి, కొందరికి వల్లేదు. పాపం పడ్డవాళ్ళు 10 HP, నీళ్ళు పోయకపోతే 12 HP, అది పోయకపోతే 15 HP తీసుకున్నారు. దయచేసి ఎవరైతే ఉన్నారో కొత్తగా తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ మీ ప్రాంతాలలో అందరికీ చెప్తాను. మన లైన్ వాళ్ళ లైన్ వేయడానికి కానీ లైన్ పెట్టడానికి కానీ చెప్పి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కనెక్షన్లు తీసుకున్నట్టు చేయాల్సిందిగా కోరుతూ. ఎందుకంటే మనకు వచ్చేది 5 HP నుంచే సబ్సిడీ వస్తుంది. మనం ఆల్రెడీ 2.5 HP సబ్సిడీ లాదే కదా. మనం ఏంటంటే బిల్లు కట్టుకున్నాం, కానీ మనకు వస్తలేదు ప్రభుత్వంలో. కాబట్టి ఇది అదనంగా భారం అవుతుంది. మన 5 HP, 2.5 HP అదనంగా భారం అయితే మనకు కట్టలేదు. కాబట్టి దయచేసి ఎవరెవరైతే చేసిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ 7.5 కనెక్షన్ తీసుకోవాలి. సరే మీరు తీసుకుపోయి పెట్టింది అది కూడా అంటే టీఆర్సీ ఇచ్చిన రూల్ ప్రకారం పెట్టుకున్నాం తప్ప ఏదో ఏమో గారు, ఎంపీ గారు, మేము మా పాలకవర్గంలో చేసింది కానీ. కాబట్టి దయచేసి రైతులందరూ మన విలేజ్ ప్రెసిడెంట్ గమనించాలి. వారందరితో చెప్పి విలేజ్ ప్రెసిడెంట్గా ఎవరెవరైతే అనాథరైతుగా నడుస్తారో అవన్నీ దగ్గర చేయించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా బాగుంటుంది. అందరూ మోటార్లు వేస్తారు. విపరీతమైన
పంట ఎండిపోతుందంటే రైతులు కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా పైపే వేసుకుంటారు, మోటార్లు వేసుకుంటారు. కాకపోతే అక్కడ లోడ్ లేదు కాబట్టి తాత్కాలిక అప్పటికప్పుడే వాళ్ళు మోటార్లు ఫిట్ చేసే వరకు ఇంతకుముందు కనెక్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఏర్పడి వాళ్ళ ట్రాన్స్ఫారం గాలిపోవడం, లోడ్ లేకపోవడం, తీసుకెళ్ళకపోవడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకున్నటువంటి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కల్పించినప్పుడు కంపల్సరీ అందరికీ కూడా ఆ లోడ్ తీసుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అది గమనించాలి. ఇక్కడ నుంచి అక్కడ చాలా మంది కూడా అక్కడ వేయడం వల్ల ఉన్నలో కూడా నష్టం జరుగుతుంది కాబట్టి అటువంటి నష్టం జరుగుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే కరెంటు బిల్స్ వసూలు చేయడంలో మనం వెనుకబడుతున్నామని అనిపిస్తుంది నాకు. తప్పనిసరిగా ప్రతి విలేజ్ లో మీరు రండి, ఖచ్చితంగా నిలదీయండి, గుంతుకరాని వసూలు చేయండి. ముఖాలు చూడకూడదు, మీ వెనుక మేము ఉంటాం. ఎవరో ముఖాలు చూడాల్సిన అవసరం లేదు. పార్టీలో ఖచ్చితంగా అందరినీ కూడా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. సొసైటీ అది అందరిది కాబట్టి అందరం ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాం. తప్పకుండా మీరు అందరూ డిమాండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నిలబడి ఊళ్ళే పాపం ఇప్పటి నుంచో చాలా మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు డైరెక్ట్ తీసుకోవాలి కానీ మళ్ళీ మీరు ఏదో పేపర్ పెట్టి ఎగ్జామ్ పెట్టి వాళ్ళను మద్దతుగా తీసుకుంటామని అంటారు. వాళ్ళు ఆల్రెడీ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు తీసుకునే అవకాశం కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు చేస్తుంది, వేరే రోజు రాకుండా ప్రతి విషయాన్ని విలేజ్ లా వాళ్ళ దగ్గర పోతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టు బాగుంటుంది. అదేవిధంగా ఏళ్ళు కూడా కొత్త పిల్లలు చాలా మంది వాళ్ళు బ్రహ్మాండంగా మంచిగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్లు కూడా చాలా మంది మంచిగా పనిచేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే 50-60 సంవత్సరాల క్రితం వేసినటువంటి వైర్లు కానీ పొట్టి లైన్లు కానీ ఇంకా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దశగా అవన్నీ కూడా తీసిపడేసి మళ్ళా కొత్తగా వేసే అవకాశం చేయాలి. ఎందుకంటే అవి చాలా రోజుల నుంచి చుట్టుపట్టుకోకుండా ఇంకా కూడా ఇంకో పోలు అన్నీ ఉన్నాయి. అవన్నిటిని తీసివేసి కొత్తగా మళ్ళా ఒక 60-70 సంవత్సరాల కింద వేసినటువంటి వైర్లను కూడా ఇంకా కూడా అన్ని రిపేర్ చేసినటువంటి అంతకన్నా ఎక్కువ ఖర్చు వస్తున్నారు. కాబట్టి అవన్నిటిని కూడా డిస్మెంటల్ చేసి మళ్ళా కొత్తగా లైన్ వేసుకున్నట్టుంటే బాగుంటుంది. కాబట్టి మా డైరెక్టర్ గారు కానీ మా ఏఈ గారు కూడా మాకు బాగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. దానికి వారు అడిగింది ఏంటంటే ఎక్కడైతే రెగ్యులర్ గా ఉన్న కనెక్షన్స్ ఉంటాయో లోడ్ ఎక్కువ అయ్యి వాళ్ళకి ఇబ్బంది అయితే కొత్త కేసున్న వాళ్ళు కాబట్టి దీని గురించి యాక్చువల్గా అయితే మనకేంటంటే పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఆ ఏఈ కానీ ఆ ఏఈ కానీ మనకు పర్మిషన్ ఇస్తేనే మనం వాళ్ళని పెట్టుకోవడానికి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు, మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ మీరు ఇచ్చిన సూచనలు మేము భద్రత చేసుకుంటాం. రాబోయే కాలానికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వాడుకున్న ఉన్న వాటికి కాలువల పైన ఉన్న వాటికి అవన్నిటి కూడా సమీక్షించి ఖచ్చితంగా సంస్థపైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తుంది. వాళ్ళ ప్రమోషన్ గురించి కొత్త రిక్రూట్మెంట్ అనేది డెఫినెట్ కొత్త పిల్లగాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తాం. ఐటీఐ అట్లా చేస్తాం. వీళ్ళకి మాత్రమే ఈ ప్రమోషన్ ఆగిపోయింది. ఈ 149 మందికి విధాల ప్రయత్నం చేస్తుందా ఎట్లా చూసినా ఏడు చూసినా వస్తలేదు. వాళ్ళ నియమాలన్నీ వాళ్ళకు తప్పు జరిగింది. అప్పుడు వాళ్ళు తీసుకున్నట్టు విలేజ్ అసెంబ్లీ తీసుకున్నారు, కరెక్ట్ తీసుకున్నారు. విలేజ్ అసెంబ్లీ వాళ్ళకి ఎవరికైతే ప్రమోషన్స్ ఇచ్చిందో ఎప్పుడైతే వాళ్ళకు పర్మనెంట్ చేసిందో ఆ నియమాలను తప్పు జరిగింది. ఉన్న సిచ్యువేషన్ అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం చేసింది. కానీ ఇప్పుడు మనము మీ ముందు పెట్టి మీ సూచనలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఇప్పటికి 10 నెలలు పెట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాం. మళ్ళీ ఒక 100 మంది కాలేజీ ఇది ప్రమోషన్ పోతే అది కాలేజీ ఆ కాలేజీ పోస్తూనే మీరు పర్మిషన్ తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆ ఆలోచన కొత్త పిల్లలకు ఐటీఐ చదువుకొని బ్రహ్మాండంగా చదువుకుని ఉన్నారు. ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా పాపం ఐటీఐకి వస్తాం దొరకక వాళ్ళ కోసమే ఈ సాఫ్ట్ ఫ్యాక్టరీ కొత్తది మేము పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. దానికోసమే మేము ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి అయ్యాక చేస్తాను ఇస్తలేదు, ఏం చేయాలి నేను మీ సలహాలు అడగడానికి మేము పెట్టడం జరిగింది. దాదాపు 18 నెలలు అయింది ఆ బయలుపోయి అడుగుతుంది. ఇప్పటి వరకు రావడం లేదు. అట్లా చెప్పి నేను ఎవరికి కూడా నిందిస్తలేదు. పొరపాటు మన దాంట్లో జరిగింది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పొరపాటు జరిగిందనే విషయం ఇది ఏడాది క్రితమే చెప్పాలి. దాచుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని
ఇది కాదు క్లియర్ చేసి మళ్ళీ పంపి మళ్ళీ పంపితే మరి 4 నెలల కింద చెప్తే ఖచ్చితంగా చేతులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. లేకపోతే జూన్లో పెట్టుకునేటోళ్ళము. జూన్లో పెట్టుకుని మీ అందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే జనరల్ బాడీ నాటికి 4 రోజుల ముందు మీరు బుక్స్ పంపుతాం. అది మా హామీ, మా పాలకవర్గం హామీ. 4 రోజులు ఎందుకంటే నిన్న రాత్రే నాకు వచ్చింది. సర్వనం తెలుసు, నర్సనం తెలుసు. నేను చెప్పిన వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే అన్న నాకే ఇప్పుడు వచ్చింది, ఎట్టి పరిస్థితి పొద్దున మీకు పంపుతా అని చెప్పిన. హార్టీకి వస్తారు కదా, ఆడిపోయి ఇచ్చే పరిస్థితులు లేదు సార్, దయచేసి సార్ వదిలిపెట్టుకుంటారు. వచ్చేసారికి 5 రోజుల ముందుగా పంపుతా. మీరు చదువుకొని అది క్వశ్చన్స్ రాసుకొని మమ్మల్ని అడిగేది ఖచ్చితంగా మీరు బుక్కు పట్టుకొని రావాలి. మళ్ళీ బుక్కులు ఉంటాయి. ఇక 500 బుక్కులే పూర్తి చేయిస్తాం. మీకు వంపుని పోగా ఇక్కడ ఏమున్నా మాకు మంచుకోబడి ఇస్తారు. ఒక 10 ఉంటాయి. అంతా తప్ప అయిపోలేదు. దయచేసి మీరు అందరూ గమనించాలి. పెద్దలందరూ వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ తీసుకొని రావాలి తప్ప తీసుకొని రావాలి మళ్ళీ ఇక్కడ ఉండదు. 5 రోజుల ముందుగా పంపుతానని తెలియజేస్తున్నాం. దాని గురించి ఊపడగలరు మీరు. రూల్ ఉన్నాయి సార్, దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మా ముల్లపల్లి గ్రామంలో రైతులకు రోజు ఫోన్లు అందించాలని కోరుతున్నారు. పోయిన సంవత్సరం కూడా పూర్తి శుభ్రంగా ఎదుర్కొంది రైతులు పంట పొలం వేసుకోవడం జరిగింది. సరైనా అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏజీఎల్ కనెక్షన్ అప్లికేషన్ పెట్టుకున్న వారి ఫోన్లు కానీ వైర్లు కానీ ఇంతవరకు అందించలేదు సార్. సంవత్సరం పైన అవుతుంది. వారం ఇంతవరకు కూడా ఏజీఎల్ కనెక్షన్లు వాళ్ళకు ఫోన్లు అందుకోలేదు, వైర్లు రావట్లేదు, వాళ్ళకి సంబంధించిన పూర్తి చేయలేదు. అంతేకాకుండా మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే మాకు సబ్స్టేషన్ లేదు సార్. గొల్లపల్లి మేజర్ గ్రామం, మా డైరెక్టర్ గారు కూడా తెలుసు. వర్షం వచ్చిన ప్రతిసారి గాడుగులు వీచిన ప్రతిసారి కరెంటు పోతుంది. గొప్ప కొట్లపేట వచ్చిన కనెక్షన్ సార్. తీవ్రమైన ఇబ్బందులు, కరెంటు కొరత ఏర్పడుతుంది సార్. దయచేసి మాకు సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టవలసిందే మేము మీ అందరికీ కోరుతున్నాం సార్. సార్ డైరెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా చొరవ చూపి ఈ ప్రపోజల్ పెట్టాలి సార్. స్థలం మేము చూపిస్తాము, మీకు సబ్స్టేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం దయచేసి. అంతేకాకుండా సార్ మాకు హెల్పర్ సమస్య సార్. మాకు ఇంతకుముందు హెల్పర్ వేరే మాసాల్లో మేము చర్చించినా మీరు హెల్పర్ ఇచ్చిరు. మళ్ళీ ఏదో కారణం వల్ల ఇంకో హెల్పర్ నిధుల నుంచి తొలగించడం జరిగింది. మాకు ఒక 2 హెల్పర్లు అవసరం ఉంటారు. ఎందుకంటే ఒక్క హెల్పర్ 3,000 నుంచి 3,500 కనెక్షన్స్ ఉంటాయి. ఒక సమయానికి రైతులకు ఫీజు విషయంలో కానీ కనెక్షన్ పోయినప్పుడు కానీ అందుబాటులో ఉండలేకపోతున్నారు. రకరకాల ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మా ఏఈ గారు కూడా ఎప్పుడైనా డీటీఆర్ పోయినప్పుడు తక్షణమే స్పందిస్తున్నారు. మాకు బండికి పంపిస్తున్నారు. కరెంట్ అంతరమైన మాకు ఫోన్ ద్వారా వెంటనే పంపిస్తున్నారు. ఆ విషయంలో చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే మొన్ననే మీరు మా పక్క గ్రామం బొప్పాపూర్లో శాంతి సర్కిల్ ద్వారా ఒక నీరడి బాలవ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి మీరు 10 లక్షలు ఎక్స్టెండ్ చేయించారు. చాలా సంతోషించారు. ఆ మాదిరిగానే గొల్లపిల్ల శాంతి సర్కిల్ ద్వారా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వారికి ఎలాంటి కట్టుబండంతో బయట ఉన్నారు. వారికి ఏదైనా మీరు నష్టపరిహారాన్ని అంచనా వేసి ఎవరికైనా ఇంతకుముందు జరిగినా దయచేసి ఆ వృత్తాంతో కొంచెం వారికి కూడా ఎంత చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అంతేకాకుండా గొల్లపల్లిలో 2వ వార్డు సార్. ప్రతిరోజు ఉదయాన్నే సార్ ఓవర్లోడ్ కారణం చేసి ఆ కరెంట్ పోవడం జరుగుతుంది సార్. హెల్పర్ ఫోన్ చేయడం, ఆయన వచ్చి బిజినెస్ చేయడం ఖర్చు జరుగుతూ ఉంటుంది సార్. మాకు అక్కడ 160 kV ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వవలసిందే మేము కోరుతున్నాం. దయచేసి ఈ సమస్యను మీరు దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మా సమస్య నివారించాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో సొంత గ్రామం చదువుకున్నాడు. మా గ్రామం సంబంధించిన హెల్పర్ గంగాధర నరేష్ అనే వ్యక్తి మొన్న 10 days బ్యాక్ ఇద్దరిలో ప్రమాదం కింద పడి 2 కాళ్ళు తిరగడం జరిగింది. తమకు సహాయం చేసి కానీ సరిపోవడం కొంచెం పాలకవర్గానికి సంబంధించిన పరమాశం పంపించైతే కృష్ణ సహాయం చేస్తే ఒకటి ఇంకా ఒకటి చిన్న పిల్లలు వాళ్ళకు పిల్లల్లో పడకబెట్టి ఎత్తుకోవడం జరుగుతుంది. బయటికి 6 నెలల దాకా నడిచే పరిస్థితి లేదు. తప్పకుండా సహాయం చేస్తాను ఆశిస్తూ నమస్కారం. దగ్గర ఉంది ఎంత 50 కిలోమీటర్ల దగ్గర అన్నా మోహన్ నీకు వెళ్ళింది అవసరమని చెప్పి నేను వాళ్ళ మీటింగ్ వాడు కూడా చెప్తాను. ఇంతకుముందు రూల్ లేని అప్పుడు మోహన్ రూల్ లేని ఫస్ట్ మీద అయితే అది కూడా పెండింగ్ అట్లనే అవుతుంది. మా డైరెక్టర్ సార్ అన్న మోహన్ నేను మాట్లాడుతున్నాను ఏ సార్ కోఆపరేట్ చేస్తుంది. మోహన్ అక్కడి నుంచి అసలు నేను ఎట్లా రూల్ లేని పెట్టాలి అనే రైతు నాకు అడుగుతారు. మాకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి.
మేము బరాబర్ చేయకపోతే మేము ఎంత కలుద్దామని వాళ్ళు కూడా అంటారు. కొంచెం మోహన్ చేస్తామని చేపిస్తాను. మీ ఊరికి మోహన్ నాయక్ నువ్వు కలెక్టర్ వచ్చినప్పుడు ఏం మాట్లాడామో నాకు తెలుసు. వీడియో వైరల్ చేసిన ఇచ్చింది తెలుసు. మరేంటి ప్రతి నేను ఎన్నిసార్లు వచ్చినాను, ఎన్నిసార్లు వచ్చినా అది ఇంటికి రావాలని లేదు నాకు. డైరెక్టర్ గారు చెప్పి అందరు చెప్పిండ్రు మీరు సబ్స్టేషన్ మీరు ట్రాన్స్ఫర్ వేయించుకోవాలంటే మీరు ఎవరో జాతీయులు ఉన్నది తీయనియరు, కొత్తది తీయనియరు. వీడి కలిసి నువ్వు చెప్తావు ఎంత టీ ఉంది ఎంత కలిపి మోహన్ నాయకు బాగా 3-4 లక్షలు 5-6 లక్షలు ఉంది కట్టియవని నేను చెప్తాను. నువ్వు కట్టియవు, కట్టిన వాళ్ళకి అడ్డపోతున్నావు. నువ్వు కట్టియాల్సింది పోయిందండి, నువ్వు కట్టించలేవు. కాబట్టి కలెక్టర్ కూడా ఏం చెప్పినావో అది వీడియో వైరల్ అయ్యింది. నేను చూసినా ఎప్పుడు పిలిచినా వస్తలేదు చేయగలను. నేను అప్పటికి 10 సార్లు వచ్చాను. నేను ఇప్పుడు మీ అడిగిపల్లిలో ఒక సబ్స్టేషన్ ఇచ్చాను. మీ అడిగిపల్లి సబ్స్టేషన్ నుంచి ఇంకోటి పోతుంటే అది ఒక్క మన ఊరిదే కాదు, ఎన్ని మీటర్లు 2 మీటర్లు పోవాలి. మీరు అక్కడ పెట్టుకొని పట్టుకొని కూర్చుంటే పక్క ఊరు రంగంపేట వాళ్ళు ఎట్టుకోవాలి. దాన్ని ఊరుకోకటే కదా సబ్స్టేషన్. మీ ఊరు నీ లైన్లు మీకు ఇచ్చినాం, మీరు పర్మిషన్ ఇస్తలేరు కాబట్టి మీరు చేస్తారు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చి పైసలు కడితే డెఫినెట్ చేస్తాం. భూమి నాది, నేను కొన్నాను, ఇచ్చి మళ్ళీ వేరే ఊరికి నేను గద్దెపల్లి నుంచి వాడు నాకు అవసరం, నాకు దగ్గర ఉంది, నాకు అదే కాదు కదా దగ్గర ఉంది. నేను అక్కడ ఎలిజిబిలిటీ పీస్ఫుల్టీ ఇట్లుంటే ఇస్తారు. కానీ నా దానికి వేయాలి, నా దాంట్లోకి పోయి ఇంట్లో కుదరదు. ఒక దాంట్లోకి వాళ్ళకి వస్తేనే వాళ్ళకి కలుగుతుంది. మరి ఏం చేద్దాం? వెనకట రోడ్ల పన్ను వేయలేదు, ఓట్ల పన్ను వేయలేదు. మరి ఇప్పుడు రోడ్లకు వేస్తాను, ఓట్ల పన్ను వేస్తాను, ఇబ్బంది కాకుండా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చాలి. లేకపోతే నా హార్వెస్టర్ పోతలేదు. మీ హార్వెస్టర్ పోవాలంటే అన్ని 11 మీటర్ల పోలేయాలి, 11 మీటర్ల పోలేయాలి. మీరు వేయలేదు. ఖండిస్తానే కూర్చున్నాయి నా దగ్గర. నువ్వు బయట నేను కూడా అంటున్నాను, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. దయచేసి ఏమనుకోకు. 50,000 60,000 బిల్లు ఉంది. పట్టనీయడు డైరెక్టర్ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. ఏ అవసరం ఉందో ఊరి ప్రకారం ఇస్తా, ఈ ఊరికి ఇస్తా. మంచి ఇంటి గారు నోటు చేసుకోగలరు. ఏదైనా లేదు మోహన్ నాయక్ మొత్తం పైసలు కట్టిన తర్వాత ఏదేమంటే అదేంటి ఆ ఊరికి అయ్యా ఊరు మొత్తం కట్టాలి, నువ్వు కట్టాలి. దయచేసి మీ ఊరు మొత్తం కట్టాలి, మీరు కట్టాలి. నువ్వు ఫస్ట్ కట్టు. ఊరు అసలే మొత్తాన్ని కట్టరు. నువ్వు అంటే నువ్వు కట్టనిస్తలేవు, నువ్వు కట్టలేవు. నాకు తెలుసండి. లేకపోతే నేను ఎవరిని అంటలేదు. అనంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకు కట్టున్నాను? మీటర్ పెట్టిస్తావా? మీటర్ పెట్టిస్తావా? రమేష్ లాల్సింగ్ తండాలో 15,96,000 రూపాయలు ఉన్నది దీన్ని. లాల్సింగ్ తండా కేటగిరీ 1 అంటే ఇల్లై మిగతాది 3,53,000 ఉన్నది. ఈయన 53,000 60,000 వచ్చినప్పుడు రోజు రాంగంలో అందరూ మాట్లాడారు. ఈయన కడతలేడు, పట్టనిస్తలేడు, మీటర్ పెట్టనిస్తలేడు, ఎవరికి మీటర్ పెట్టనిస్తలేడు. ఎవరికన్నా ఒకసారి అనిపించండి. ఎవరికన్నా కోపమా?
కూర్చో కూర్చో నువ్వు చెప్పిన అన్ని చేస్తా కానీ కూర్చో 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 మాఫీ ఎప్పుడు చేస్తుంది రోజుల మాఫీ అవుతుంది మాఫీ అంతకు ముందున్న నువ్వు మీటర్లు ఎందుకు పెట్టలేవు ఉన్నాయి నీ ఊళ్ళో ఎన్ని మీటర్లు పెట్టాలి ఎన్ని మీటర్లు ఉన్నాయి ఎన్ని పెట్టాలి తక్కువ ఇగో 10 మరియు పాల్గొనడానికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీరు బోర్డుల విషయంలో మాట్లాడమని 3 సంవత్సరాలు మీరు అన్నట్టుగా ఈ 3 సంవత్సరాలు కానీ 8,000 బోర్డ్స్ అంటే అందరికీ అనుభవాలు తీరిపోయాయి. ఎందుకంటే చాలా మంది కాచు కూర్చున్నారు చేస్తారగానే ఏదో జరుగుతున్న విషయంలో మీరు కూడా ఈ ఎంబీబీఎస్ కోర్సు 3 సంవత్సరాల కానీ ఒక అంశం పెట్టేస్తే బాగుండు. రెండవది మన ప్రమోషన్స్ గురించి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరు చేస్తారో అదొక వివరణ ఇస్తే కూడా బాగుంటుంది. అలాగే కలరు రిపేర్ల గురించి మీరు పెట్టారు, సరే అవసరం అనుకుంటే చేయండి, కానీ దానికి కూడా ఇంత ఏదో బడ్జెట్ ఇంత దాదాపు పెడితే అది కూడా సభ్యులకు అందరూ తెలిసే విధంగా చేస్తే, ఎందుకంటే అనుభవాలు లేకుండా మనం చేసుకుంటూ పోతే బాగుంటుంది. చాలా మంచిగా పాలకవర్గం కానీ అధికారులు కానీ చాలా మంచిగా పనిచేస్తున్నారు. అందులో ఎందుకంటే కొన్ని పర్సనల్ సమస్యల వల్ల అందరి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడి, కానీ ఒక పర్సనల్ సమస్యను తీసుకొచ్చి ఒక అరగంట సేపు మాట్లాడితే అందరి సమయం కూడా చాలా విలువైనది. కాబట్టి చూసుకోండి, మంచి సూచనలు ఇస్తే బాగుంటుంది అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళేదో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చిన కాదు, అందరూ చేస్తానేది అందరినీ కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి మరి ప్రజలకు మీకు తెరవడానికి కోసమే 8,000 పోలు సుమారు 3 సంవత్సరాలకు అంటే మా పీరియడ్ కావడానికి జరగచ్చు జరగకపోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా అన్నింటికి అవసరపడే విధంగా పెట్టడం మీకు తెరవడం కోసమే పెట్టాం. 11,000 మీకు ఎక్కువలకు చెప్పలేదు, నేను దీంతేనే తెలిసింది, అది కూడా పొందుపరచినాం. కానీ మేము వచ్చినాక ఎంత చేసినామో అనేది మీకు మీకన్నా ఫిగర్ పెట్టడం జరిగింది. చూసారన్నా, ఇది 11,458 కోట్లు. ఇది 8 సంవత్సరాల కోసం ఉన్నది. అంటే ఒక మహాసభకు ఇంకో మహాసభకు మధ్యలోనే 8,000 కోట్లు ఇస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని తిట్టుకొట్టడానికి మీకు నేను సూచన చేస్తున్నాను చెప్పి నేను అనేది ఏంటంటే సంవత్సరానికి 1,500 2,000 లోపలే ఖర్చు వస్తాయి. అంటే ఇప్పుడు అడుగుతుంది చూసినాం కదా, విలేజ్లలో మాకు రెస్పెక్ట్ పోతుంది తీసేయండి. ఒక్కొక్క విలేజ్ రీచ్ చేయదలుచుకుంటే ఒకటే విలేజ్ తిమ్మాపూరు బొప్పాపూరు ఇవన్నీ కదా ఐరన్ పోలు ఉన్నాయి. అవి తీసేయదలుచుకుంటే 20,000 పోలైనా సరిపోవు. మరి బడ్జెట్ అయినా కావాలి, ఎక్కడ చేయలేదు. అందుకనే ఒక స్కీమ్ కోసం ట్రై చేయబోతున్నాము. మీకు అందుకే తెలుస్తున్నా కదా, సెంట్రల్ స్కీమ్ ఉంటాయి, స్టేట్ నుంచి ఏముండదు. 5 పైసలు కూడా మనకు ప్రభుత్వం నుంచి స్టేట్ నుంచి మన సొసైటీకి రావు. ఏదైనా స్కీమ్లు వస్తే ఇస్తే సెంట్రల్ నుంచే ఉంటాయి. అది గ్రాంట్స్ 30%, 40%, 70% గ్రాంట్స్ వస్తాయి. 20%, 30% మనగాటి ఉంటుంది. అట్లాంటి వాటికి రావడానికి ఇవన్నీ తీర్మానాలు చేసి రేపు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మన గౌరవ ఎంపీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి విన్నవించి వారి ద్వారా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో వారి ద్వారా ప్రయోగం చేసుకుంటే ఏదైనా 50 కోట్లు 60 కోట్లు 80 కోట్లు వస్తే ఈ 3 పోళ్ళు ట్రాన్స్ఫరాలు కండక్టర్ ఈ వైర్ కండక్టర్ అంటే వైరు ట్రాన్స్ఫర్ ఈ 3కి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాంట్లో ఉంటాయి. పాత వాటి అవి మార్చుకున్నట్టయితే నష్టాల నుంచి మనం కట్టెక్కడానికి ఆస్కారం ఉంటుంది. అవిటికి ఏమైనా అవసరపడితే ఈ పోలు పెట్టుకోవడానికి మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. 8,000 వాడచ్చు వాడకపోవచ్చు, మీ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు పర్మిషన్ తీసుకోకుండా నడుస్తుంది. కానీ నిజాయితీగా నీతిగా మీ ముందు పెట్టిన మీకు ఇది చేయబోతున్నాం, ఇది ఏమైతుంది ఏం చేయలేదు. ఇలా 3 రకాల పోలు 8 మీటర్లు 9 మీటర్లు తప్ప 11 మీటర్లు. 11 మీటర్లు అంటే అన్ని టౌన్లు
పెద్ద పెద్ద క్రాసింగ్స్కే జరిగింది. గ్రామాలలో ఊర్లలో కానీ మిగతా వాటికి ఏంటంటే మన 9 మీటర్లు, అగ్రికల్చర్ అనేది 8 మీటర్లు. కాబట్టి ఇవన్నీ 3 రకాలు కలిపి ఏది అవసరం దగ్గర చూసుకోవడానికి కోసమే ఇది పెట్టడం అనేది సత్తా కానీ ఇంత ఎలాంటి అపోహలు అవసరం లేదు, ఏది డిసిప్లిన్స్ లేదు. ఒకటి ఆలోచించుకోలేదు, మా పాలకవర్గం మేమున్నన్ని రోజులు, మీ చైర్మన్ ఉన్నన్ని రోజులు నట్టు పోలోటు కూడా జరగలేదు. దాన్ని ఎంత పెద్దోళ్ళు చెప్పినా నేను నట్టు పోలోటు కూడా బైలాకు వ్యతిరేకంగా, రూల్కు వ్యతిరేకంగా ఇస్తలేను. మా పాలకవర్గం అట్లే ఉన్నాం, మా ఎంపీ గారు, మా ఏఓ గారు, మిగతా మా స్టాఫ్ కూడా ఎక్కడ కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది చేస్తలేదు. అవినీతి అనేది ఎక్కడ కూడా కనపడదు. ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు అరికట్టింది, ఎక్కడ జరగలేదు, ఒకవేళ జరుగుతుంది అరికట్టింది. కానీ మా పాలకవర్గం పారదర్శకంగా చూసుకుంటారు, ఎక్కడ కూడా ఇబ్బంది కాకపోతుంది. దయచేసి కానీ మీకు తెలపడానికి వద్దు, ఇలా కొన్ని మీకు తెలియకుండా కూడా చేయొచ్చు. ఏది ఎంపీ తీర్మానం కానీ నేనేమంటే మా పాలకవర్గం 100% మీకు తెలిసి చేయాలి అనేది మేము ముందుకు తీసుకెళ్ళాము. దయచేసి వేరే ఉద్దేశం పెట్టుకోవాలి, ఏదైనా కూడా పారదర్శకంగా మీకు చెప్పే చేస్తాము. నియామకాలు కూడా దమ్మున్నోడు రాష్ట్రంలో వస్తారు అంతే. తీసుకున్నారో వాళ్ళ మీద సమీక్ష కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం. ఆ కమిటీలో ఆ కమిటీలో మీద మీరు పెట్టడానికి ఒకరు పెట్టాలి. రైట్ మన ఈ లాస్ట్గా దయచేసి తీర్మానాలు అయినాక మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ కూర్చుందాం. మీటర్ డిస్ప్లేట్ అయితే మీటర్ నెంబర్ కంటిన్యూ పోవాలి, కంపెనీ పార్ట్ వాటికి బస్ సౌలభ్యం లేదు. హలో, మీటర్ డిస్ప్లేట్ చేస్తే మీటర్ సంబంధాలు ఉండాలి, దానికి అడ్రస్ ఒకటి పెట్టాలి. పెట్టినట్టు ఖచ్చితంగా చేస్తున్నాం. చెప్పులేదు దాని గురించి ప్రాబ్లం, ఏదైనా కొంచెం ప్రాబ్లం అంటే అది కూర్చోండి చెప్తుంది కదా. ఓకే, కొనుగోలు చేయటకు మాసాము ఆమోదము ప్రవేశపెట్టనైనది. నెంబర్ 14, 2018 సంవత్సరంలో 149 మంది విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ను అసిస్టెంట్ హెల్పర్స్ గా 47వ మహాసభ తీర్మానం ప్రకారం అబ్జర్వ్ చేయడం జరిగింది. మరియు ఈ ప్రొబేషన్ కూడా 2020లో సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. వీరు అప్రూవ్డ్ ప్రొబేషనర్ అయినందువలన మరియు వీరిలో మనోధైర్యం పెంచుటకు ప్రోత్సాహం ప్రాతిపదికన హెల్పర్లుగా బైలా ప్రకారం ప్రమోషన్ కల్పించుటకు మహాసభ ఆమోదం కొరకు ప్రవేశపెట్టనైనది. సెస్ ఉద్యోగుల సర్వీసు నియమావళిలోని చాప్టర్ 5 బైలా నెంబర్ 33 ప్రకారం సెస్ ఉద్యోగులకు ఎంపీడీసీఎల్ యొక్క పే స్కేలు మరియు అలవెన్స్ చెల్లించబడ్డాయి. కానీ టీఎస్ ఎంపీడీసీఎల్ నందున అసిస్టెంట్ హెల్పర్లుగా క్యాడర్ లేనందున అసిస్టెంట్ హెల్పర్ ఆర్డినెన్స్ గ్రేడ్ 2 యొక్క వేతనం శ్రేణి అమలు చేయటకు మహాసభ ముందు కొరకు ప్రవేశపెట్టనైనది. ప్రకారం 2004 నుండి 2006 మధ్య కాలం ఉన్న కాంట్రాక్ట్